ఒక సంవత్సరం మొత్తం మీరు ఎక్కడికి తిరగడానికి పోకపోయినా నడుస్తుంది, కొత్త బట్టలు తీసుకోకపోయినా నడుస్తుంది. కానీ మీరు రోడ్ మీద పడకుండా ఉండాలి అనుకుంటే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే బెనిఫిట్స్ ని చూసే ముందు ఈ 3 విషయాలను మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇది మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు డబ్బులు ఖర్చు కాకుండా కాపాడతాయి. ఫస్ట్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది మినిమం 90% ఉండాలి, లేదంటే దానికంటే ఎక్కువ ఉండాలి. ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మినిమం 90% అయితే ఉంది. సెకండ్ వచ్చేసి ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఇది వచ్చేసి 70 to 90% మధ్యలో ఉండాలి. ఒకవేళ గనక 65% కంటే తక్కువ ఉంటే కంపెనీ వాళ్ళ బెనిఫిట్స్ కోసం చూసుకుంటుంది తప్ప మీ బెనిఫిట్స్ కోసం చూడట్లేదు. ఒకవేళ 90% కంటే ఎక్కువ ఉందనుకోండి, కంపెనీ దానికి వచ్చే ప్రీమియమ్స్ కంటే క్లెయిమ్స్ ఎక్కిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఈ కంపెనీ మూసుకపోయే అవకాశం ఉంది. థర్డ్ వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్స్. ఇది మినిమం 9,000 to 10,000 హాస్పిటల్స్ తో మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయి ఉండాలి, లేదంటే దానికంటే ఎక్కువ ఉండాలి. కానీ దీనికంటే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే, మీరున్న సరౌండింగ్స్ లో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కనీసం 3 నుంచి 4 అయినా ఉండాలి. లేదా ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ రావడంలో ఇబ్బంది అవుతుంది. ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న పాయింటర్స్ అన్ని మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.